హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి బర్త్డే బ్యానర్ని గూగుల్ జెమినీ ఏఐలో మీ ఫొటోస్తో ఈ విధంగా వితిన్ ఏ మినిట్లోనే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నార్మల్గా ఉన్న మీ ఫోటోని ఇస్తే గూగుల్ జెమినీ వితిన్ ఏ మినిట్లోనే ఈ విధంగా క్రియేట్ చేస్తుంది. స్టెప్ బై స్టెప్ గైడ్ ఇస్తాను, సింపుల్గా చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేసి చూడండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. లైక్ చేసిన తర్వాత కింద హైప్ అని వస్తుంది, అది మాత్రం క్లిక్ చేయండి. చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని ఇంకేదైనా పెట్టండి. ఇంకా మంచి ఇలాంటి పోస్టర్ ఎడిటింగ్ మీకోసం తీసుకొస్తాను. ఓకే, డిస్క్రిప్షన్లో మీకు జెమినీ ప్రాంప్ట్ అని ఒక లింక్ ఇచ్చాను కదా, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఈ పోస్ట్లో కిందకు వెళ్ళండి. కిందకు వెళ్తే బ్లూ కలర్లో ఒక టెక్స్ట్ ఉంటుంది, ఇదే ప్రాంప్ట్. టెక్స్ట్ పైన నొక్కి పట్టి ఈ బ్లూ కలర్ వరకు సెలెక్ట్ చేసుకొని కాపీ చేయండి. ఆ తర్వాత మీ ఫోన్లో ఉన్న జెమినీ యాప్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర జెమినీ యాప్ లేకపోతే గూగుల్ ప్లే స్టోర్లో ఉంది, యాపిల్ యాప్ స్టోర్లో ఉంది, వెళ్ళి ఒక్కసారి చూడండి. ఇలా జెమినీ యాప్ని ఓపెన్ చేసుకొని కింద ఉన్న ప్లస్ పైన క్లిక్ చేసి గ్యాలరీ పైన క్లిక్ చేయండి. మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఆస్క్ జెమినీ దగ్గర నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి పైకి వెళ్తే మీకు ఇక్కడ హ్యాపీ బర్త్డే సూర్య అని ఉంటుంది. ఈ సూర్య అనే నేమ్ పూర్తిగా తీసేసి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మీ నేమ్ని ఇక్కడ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి సెండ్ చేయండి. ఇది ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. చిన్న సలహా, మీరు ఇచ్చే ఫోటో ఎప్పుడు కూడా ఇంత నీట్గా, ఇంత డీటెయిల్డ్గా, ఇంత దగ్గరగా ఉంటే వచ్చే అవుట్పుట్ కూడా అంత అందంగా ఉంటుంది. పూర్తిగా దిగిన ఫోటో, ఇద్దరు ముగ్గురు ఉన్నది, లైటింగ్ తక్కువ ఉన్నది, ఫేసు హెయిర్ కనిపించినది ఇవ్వద్దు. చక్కగా ఒక మంచి సెల్ఫీని ఈ విధంగా దిగి ఇస్తే అవుట్పుట్ అందంగా వస్తుంది. గుర్తుంచుకోండి. చిన్న కమెంటే సూపర్ అని నేసని పెట్టండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోలు తీసుకొస్తాను. ఇలా ఇచ్చాను, ఇలా క్రియేట్ చేసింది. ఎప్పుడు ఇదే మోడల్ వస్తుందా? రాదు. ఎందుకో చెప్తాను చూడండి. మళ్ళీ బ్యాక్కి వెళ్ళాను, ప్లస్ గ్యాలరీ, మళ్ళీ అదే తీసుకున్నా. నాకు ఆ మోడల్ నచ్చలేదు, మళ్ళీ అదే సేమ్ నా ఫోటో తీసుకున్నా. మళ్ళీ అదే టెక్స్ట్ని ఇక్కడ నొక్కి పట్టి పేస్ట్ చేసా. సేమ్ ఫోటోని తీసుకొని ఇక్కడ నా నేమ్ రాసుకుంటాను. ఇలా చేసుకొని స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా సెండ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ మోడల్ మారుతుంది. మనం ఎన్నిసార్లు అయినా ఒకే ఫోటోతో ఒకే ప్రాంప్ట్తో క్రియేట్ చేసే ప్రతిసారి మోడల్ మారుతుంది. సో కాబట్టి అలా నచ్చితే క్రియేట్ చేసుకోండి. చాలామందికి లిమిట్ అయిపోయిందని వస్తుందని చెప్తున్నారు. మీ ఫ్రెండ్ ఫోన్లో చేసుకోండి. మీ మదరు, ఫాదరు, సిస్టరు, బ్రదరు, ఇంకెవరి ఫోన్లోనైనా మీ ఫోటో ఇచ్చి మన వెబ్సైట్లోకి వెళ్ళండి. ఆ ఫోన్లో ఇలా ఓపెన్ చేసి ఇవ్వండి. ఇక్కడ చూడండి, మోడల్ మారిందా? ఇందాక ఒక మోడల్ వచ్చింది, ఇప్పుడు ఒక మోడల్ వచ్చింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క మోడల్ వస్తుంది. సో అది మీ ఇష్టం. ఇంకా ఇలా క్రియేట్ చేసుకోండి. ఇలా ఇచ్చాను, ఇలా క్రియేట్ చేసింది. మీకు ఈ మోడల్ నచ్చింది అనుకోండి, ఫోటో పైన క్లిక్ చేస్తే కింద సేవ్ సింబల్ వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఇమేజ్ మన ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.